గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతోంది. భవనాల శిథిలాలు తొలగిస్తుండగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాలో మరణించిన వారి సంఖ్య 69,000 దాటింది. గాజాలో అక్టోబర్ 10 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ పలుమార్లు దాడి చేసిందని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపించారు. అక్టోబర్ 10 నుంచి ఇప్పటి వరకు 241 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని, 614 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా ఇరువైపులా తాజాగా మృతదేహాల అప్పగింత జరిగినట్లు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ హమాస్ తమ సైనికులపై దాడులకు పాల్పడుతుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. హమాస్ దాడులు త్వరలోనే తాము దాడి చేసినట్లు పేర్కొంది.